శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. గబ్బర్ సింగ్ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్లో ఆ అంతాక్షరిలో చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన బట్ ఆ పేరుతోనే ఇప్పటికీ వాళ్ళ టీం అంతా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి రమేష్కి కొంత అనారోగ్యం, బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా స్పందించారంటే ప్రతి నిమిషం కూడా ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, తనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. హరిశంకర్ గారు ఇప్పటికే అనేక సార్లు అక్కడికి హాస్పిటల్కి విజిట్ చేయడం, వాళ్ళందరితో కూడా ఆయన కూడా రెగ్యులర్గా టచ్లో ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతుంటే ఇప్పుడు గబ్బర్ సింగ్కి సంబంధించినటువంటి టీం కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. పవన్ కళ్యాణ్ సార్ అయితే అప్ టు డేట్ ఏముంది, రమేష్ కి ఎట్లుంది, ఏంది, నాకు అన్ని తెలియాలి నాకు అని చెప్పి మొత్తం అదే మాట్లాడుతున్నాడు. మా గబ్బర్ సింగ్ రెన్సన్ భాయ్ ఉన్నాడు కదా, తనకి ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ వాళ్ళు ఫోన్ చేసి అప్డేట్ అడుగుతున్నారు. అప్డేట్ ఎట్లుంది, ఏంది, కండిషన్ ఎట్లుంది అంటే ఇప్పటికైతే ఆపరేషన్ థియేటర్లో ఇంకా 1 hour టైం పడుతుంది అంట. 1 hour అయినాక ఇలా అంటే తన కోసం ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులని ఎలా కాపాడుకోవాలో పవన్ కళ్యాణ్ గారి కన్నా నాకు తెలిసి ఇంకెవరికీ తెలియదు. అందుకోసమే నాకు తెలిసి జనసేనలో కూడా జన సైనికులకి వాళ్ళ కుటుంబానికి ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే వెంటనే వాళ్ళకి ఆర్థికంగా నిలబడాలని ఒక ఇన్సూరెన్స్ స్కీము ఎంతోమంది అటు ఫ్లెక్సీలు కడుతూ ఇంకొకటి కడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఆయన మీటింగులకు వస్తూ చనిపోయినటువంటి చాలామందిని ఆయన ఆదుకున్నారు. ఆయన వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలానే ఉంది. అలాంటి వాళ్ళ కుటుంబ వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులుగానే ఇప్పుడు ఆయన ఎలా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కాపాడుకుంటూ చూసుకుంటూ వాకప్ చేసుకుంటారో అలాంటి పరిస్థితి ఇప్పుడు అభిమానులుగా ఉన్నటువంటి ఇలా గబ్బర్ సింగ్ సాయికి సంబంధించి కూడా అతను చాలా ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. రీసెంట్గా కూడా నేను చూశాను. రీసెంట్గా హైదరాబాద్లో మనం ఇక్కడ బస్తీలో జరిగినటువంటి శంకర్ గౌడ్ గారి మదర్ చనిపోతే కూడా అక్కడ కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తున్నారు అని తెలిసి అక్కడికి వచ్చేస్తారు. తెలంగాణలో ఎక్కడ ఏ ప్రోగ్రాం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి తరపున జరిగినా సరే వాళ్ళ టీం అందరూ కూడా అక్కడ రావటం అనేది జరుగుతుంది. అంత బలంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి బలంగా నిలబడతారు. అలాంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు నిలబడకుండా ఉంటారా? డెఫినెట్గా నిలబడతారు. ఈరోజు అదే జరుగుతుంది. అక్కడ అపోలో హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి భరోసా కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాలి.